ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గట్టు రామచంద్రరావు గారు, రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. మొన్న పాల్గామ్లో జరిగినటువంటి ఉగ్ర దాడి మొత్తం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతి గురి చేసింది. సో దీనిపైన భారత ప్రభుత్వం రియాక్ట్ అయింది. పాకిస్తానీలకు నో ఎంట్రీ అంటూ చెప్పింది. 48 అవర్స్లో ఎవరైతే పాకిస్తాన్ పౌరులు కానీ టూరిస్టులు కానీ ఇక్కడ ఉన్నారో వెంటనే పాకిస్తాన్కి వెళ్ళిపోవాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. సో దీనికి త్వరలోనే ఖచ్చితంగా గట్టిగా బదులిస్తామంటూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక జారీ చేశారు. రైట్, రామచంద్రరావు గారు, సో మనం చూసాం చాలా విషాదకరమైన పరిస్థితి. కళ్ళ ముందే ఆత్మీయుల్ని కోల్పోయినటువంటి రోజులు నిన్న మొత్తం యావత్ దేశాన్ని కూడా చాలా బాధ కలిగించినటువంటి పరిస్థితి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చూస్తేనే మనమే తట్టుకోలేని పొజిషన్లో ఉన్నాం. అది జరుగుతున్నప్పుడు అందులో వాళ్ళ బంధువులుగా అది హృదయ విదారకమైనది. అసలు ఒక పిరికి పంద చర్య ఇది. వాస్తవంగానైతే దీనివల్ల వాళ్ళు ఏం సాధిస్తున్నారో అర్థం కావడం లేదు. పోనీ వాళ్ళు సైన్యం మీద కాదు, మరో దాని మీద కాదు, దారిమంట వాళ్ళు ఏదో చూసుకుంటూ పోతున్న వాళ్ళ మీద దండమంట వచ్చేసి కాల్పులు జరిపినప్పుడు ఒక అమ్మాయి, ఆమె పెళ్ళైన కొత్తలో అన్నమాట, ఆమె ఆ భర్తను చంపేస్తే తర్వాత రెండో పాపని తల్లి పట్టుకొని మమ్మల్ని కూడా చంపండి, మేమెందుకు బతికుండి అని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నారు, మమ్మల్ని చంపండి అని చెప్పేసి. ఇలాంటి స్థితిలో దీనివల్ల వాళ్ళు ఏం సాధించారు, దీనివల్ల ఏంటి అనేది ఒకటి. దీంట్లో కనీసం మానవత్వం అనేది ఎక్కడ కనపడదు. ఇదొక ఉగ్రవాద చర్య అంటే అది ఉగ్రవాద సంస్థే. ఓ విధంగా చెప్పాలంటే భారతదేశాన్ని అస్థిరపరచడానికి పుట్టిన సంస్థ లాంటి సంస్థ తప్ప అది ఉన్నమాట కాదు. దాని విషయంలో ఎప్పుడు కేంద్రం అనేది చాలా పటిష్టంగా ఉండాలి. దానికి ఎట్లా ఉండాలంటే దాని తర్వాత మీరు చూస్తే ఒక రకమైన తప్పుడు ప్రచారాలన్నీ కూడా సోషల్ మీడియాలో మొదలైపోయినాయి. అంటే దీన్ని మనం ఎట్లా వాడుకోవచ్చు రాజకీయాలకని కొంతమంది చూసినట్టు కూడా మనకు కనపడుతోంది. ఎట్లా అంటే దాన్ని చూశారు, ఆధార్ కార్డు పట్టుకొని ముస్లింలను వదిలేశారు, హిందువులనే చంపారు, ఇలాంటివన్నీ తప్పు. అసలు అక్కడ చూస్తే ఆశ్చర్యకరం ఏంటంటే సయ్యద్ అని ఒక అతను చంపకుండా కాపాడడం కోసం పోయి తుపాకీ లాక్కోవడానికి ట్రై చేసి తను ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిని కూడా మనం చూసాం. దాన్ని అంటే అలాంటి పరిస్థితి ఇక్కడ నాకు ఉగ్రవాదానికి నువ్వా నేనా అని కాదు, వాళ్ళ పనల్లా చంపడమే వాళ్ళ పని. ఇలాంటి స్థితిలో దేశం అంతా కూడా ఇది ఖండిస్తున్నది. దీని విషయంలో చాలా సీరియస్గా ఉండాలి ప్రభుత్వాలు. మంచి చెడు రెండే ఉంటాయి, నీకు మతం ఉండదు. ఆయన వచ్చి కాపాడే ప్రయత్నం చేశాడు, ప్రాణాలు కోల్పోయాడు అక్కడ. అసలు ప్రాణాలు ఆ తుపాకీ లాక్కోవడానికి ఆ సమయంలో ధైర్యం చేయడమే చాలా గొప్ప విషయం. అది మామూలు విషయం కాదు. అలాంటి స్థితిలో తన ప్రాణాన్ని పనంగా పెట్టి అతను కాపాడే ప్రయత్నం చేశాడు. ఇక్కడ నేననేది ఏంటంటే ఇక్కడ తమ భేదం లేకుండా భారత ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన చర్య తప్ప ఇది నాకు అని చెప్పడానికి మతాన్ని తీసుకొచ్చిన రుద్దడానికి ప్రయత్నం చేసేది కాదు. భారతదేశం ఏ చర్య అయినా సరే చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూడాలి. కాశ్మీర్లో ఏదో జరుగుతుంది, అయిపోయింది, అంత ప్రశాంతంగా ఉంది అని ఒక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తారు. కానీ ఇంకా ఉన్నది అనేది స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళు ఉనికి కోసమే కాదు, తీవ్రంగా పోరాటం చేస్తున్నారు. దీని దేశం ప్రభుత్వం ఇమ్మీడియట్గా చాలా యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ విజయ్ గారు, సో దీంట్లో ఆల్రెడీ నిఘా వర్గాలకు కొంచెం మూమెంట్స్ ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు ఎక్కడ వైఫల్యం అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కానీ జరగాల్సిన నష్టం అయితే చాలా దారుణమైన నష్టం జరిగిపోయింది. కళ్ళ ముందే సొంత కుటుంబ సభ్యుల్ని, ఆప్తుల్ని కోల్పోయి అక్కడ సిచ్యువేషన్ వాళ్ళకే ఎంత హృదయ విదారకం ఉంటుందో అర్థం చేసుకోవాలి చూస్తే ఇట్లా ఉందంటే. సో ఇప్పుడు దేశం తీసుకున్నటువంటి చర్యలు ఎంతవరకు ఇవి ఫలితాలు ఇస్తాయి? కాల్పులు జరిగినాయి, ప్రజలు ఒక 26 మంది చనిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక యాక్షన్, అంటే ఒక పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళే వీళ్ళు, దీనికి సంబంధించి ఇట్లాంటి యాక్షన్, పాకిస్తాన్ పౌరులు ఇక్కడ ఎవరు ఉండొద్దు, ఇక్కడి నుంచి అందరు వెళ్ళిపోవాలి, వాళ్ళ హై కమిషను ఇది ఒక యాక్షన్ తీసుకున్నారు. ఓకే, ఇంతవరకు ఓకే. దాన్ని వాళ్ళు తీవ్రవాదులు చేసినటువంటి దాన్ని ఖండించడం అంతవరకు బాగానే ఉంది. అసలు ప్రభుత్వ బాధ్యత ఏంది? దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వీళ్ళు వచ్చింది ఏంది? దేశ రక్షకులకు మేమే, అసలు దేశాన్ని మేమే రక్షిస్తాం, బార్డర్ నుంచి ఒక్కడు రాడు, గతంలో మొత్తం తీవ్రవాదం అయిపోయింది, తీవ్రవాదులే మొత్తం భారతదేశాన్ని ఇవన్నీ చేస్తారు, మేము కాపాడుతామని వచ్చిన వాళ్ళు 11 సంవత్సరాల నుంచి మరిగేది. వీళ్ళు వచ్చిన తర్వాత చేంజ్ చేసిరు ఏంది? బిఎస్ఎఫ్ చట్టాన్ని చేంజ్ చేసి గతంలో బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు 35 కిలోమీటర్ల వరకు ఉంటే వీళ్ళు 50 కిలోమీటర్ల వరకు చేశారు. 50 కిలోమీటర్ల పరిధిలో మొత్తం బిఎస్ఎఫ్ఏ ఉంటుంది. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఎట్లా వచ్చారు? ఈ నిఘా వ్యవస్థ ఏమేమైంది? ఏమైంది? మేము 370 రద్దు చేసినాక అజిత్ దోవల్ మొత్తం
మొత్తం పోయి తిరిగి మొత్తం కాశ్మీర్ని అంతా సెటిల్ చేసినామని చెప్తున్నారు. ఈ రకంగా వచ్చి సాధారణ పౌరులను కాల్ చేసిపోయారు అంటే ఇది మళ్ళీ ఒక్కొక్కటి మతం అడిగి నీ మతం ఏంది నీదేంది అన్ని అడిగి కాల్ చేసిపోయారంటే అనేక అనుమానాలకు ఓ రకమైనటువంటి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు 10 సంవత్సరాల నుంచి దేశాన్ని రక్షిస్తా అని అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు అవసరమైనటువంటి సందర్భంలో ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంలో ఇట్లాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం. ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ ఉంది, పుల్వామా జరిగినప్పుడు జనరల్ ఎలక్షన్స్ అయినాయి, ఇప్పుడు ఇది జరిగినప్పుడు భవిష్యత్తులో బీహార్ ఎలక్షన్స్. ఒక దేశాన్ని ఏ రకంగా డ్రైవ్ చేస్తారు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు? పేరుకొకటి చెప్తూ దేశ రక్షకులము, దేశాన్ని రక్షిస్తాం, 11 సంవత్సరాలున్నా ఇంకా తీవ్రవాదులు విదేశీయులు నీ అనుమతి లేకుండా నీ నిఘా వ్యవస్థ దాటి నీ కంచె దాటి లోపలికొచ్చి చంపేస్తున్నారు అంటే మీరు దేశ భద్రతను గాలి కొదిలేసినట్లే కనిపిస్తుంది. అయిపోయిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ భద్రతా క్యాబినెట్ మీటింగ్ అయిపోయి పాకిస్తాన్ 1960 నాటి సింధు జలాల ఒప్పందాలని రద్దు చేసుకుంటున్నాం, పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళే గుర్తించినాం, ఇవన్నీ ఓకే. ఇప్పుడు చెప్పడం కాదు కదా, నీకున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది ఇన్నాళ్ళు ఇంత పెద్ద టెక్నికల్ ఇదంతా 26 మంది ప్రాణాలు, అప్పుడేమో జవాన్లువా, ఇప్పుడు సాధారణ పౌరులువా, ఇక నువ్వు దేశాన్ని ఏం రక్షించినట్టు? ఇది ఆలోచించుకోవాలి. దేశ ప్రజల్లో కూడా ఇది చూడాల్సినటువంటి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి కనిపిస్తుంది. చేసినాక ఇక ఇది ఒక వారం, ఒక 2 నెలలు 3 నెలలు దీని మీదనే నడుపుతుంటారు. ఇక దీని మీదనే హిందూ ముస్లిం ఆల్రెడీ సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించి నడుస్తున్నాయి. హిందూ ముస్లిం అని ఈ అంశం చర్చలోకి రావాలని రాజకీయంగా అనుకుంటారు. ఆ రకమైనటువంటి చర్చలోకి తీసుకుపోతారు తప్ప దేశ రక్షణ విషయాల్లో గట్టిగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. రైట్గా కాశ్మీర్ మొన్న టూరిస్టులు 26 మంది మృత్యువాదపడ్డారు. ఒక్కసారిగా ఉగ్రవాదులు వచ్చి ఎందుకు కాల్ చేస్తున్నారో ఎందుకు చంపేస్తున్నారో తెలిసే లోపే 26 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. సరే, ఇది ఒక దురదృష్టమైనటువంటి ఘటన, చాలా దారుణమైనటువంటి ఘటన అయినప్పటికీ కూడా భద్రతా వైఫల్యం గురించి కూడా ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ మాటే గుండె ధైర్యం, ఆయన చెప్పే మాట కోసం ఇవాళ యావత్ తెలంగాణ సమాజం ఎదురు చూస్తోంది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. నిన్న ఈ మేరకు ఎల్కతుర్తిలో జరగబోయేటువంటి సభా ప్రాంగణం, అక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి ఆయన పరిశీలించారు. రైట్, రామచంద్రరావు గారు, కేసీఆర్ మాటే గుండె ధైర్యం ఎట్లా ఎందుకు అనేది ఇవాళ తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుంది, తెలంగాణ సమాజం ఇవాళ ఎట్లా ఎంతగా ఎదురు చూస్తూ ఉంది? తెలంగాణ అనే పదాన్నే పరిపుష్టం చేసిన వ్యక్తి కేసీఆర్. అంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన కీర్తి ప్రతిష్టలు అలా పెరిగిపోయాయి. ఎప్పుడైతే తెలంగాణ తెచ్చని తర్వాత ప్రభుత్వం కూడా ఫామ్ అయిన తర్వాత తెలంగాణకు ఒక ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చి పెట్టడము, దేశంలోనే తెలంగాణకు ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టడము, దేశ ప్రజల యొక్క ప్రధానంగా తలసరి ఆదాయాన్ని తీవ్రంగా పెంచడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఏమైందంటే తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ విడదీసి చూసేటట్టుగా కనపడలేదు. కాబట్టి ఎప్పుడైతే ఈయన ఈ 15-16 నెలల కాలంలో వచ్చినప్పుడు ఇప్పటికి కూడా సామాన్య జనం ఇంకా ముఖ్యమంత్రి అంటే కేసీఆరే అనుకుంటున్న దశ ఉంది. ఈ స్థితిలో ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం మంచి పనులతో కాకపోయినా చెడ్డ పనులతో నేనొకనున్నా అని చూపెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేశాడు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి, ఇక కేసీఆర్ వస్తే తప్ప మరో మార్గం లేదు అని ప్రజలలో ఓ ప్రత్యేకంగా గూడు కట్టుకున్న విషయం ఏదైతే మనం చూసామో, దీని తర్వాత ఇప్పుడు మీరు ఈ సభ ఏదైతే జరుగుతుందో ప్రతి ఊళ్ళో ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుంది. ప్రతి ఇంట్లో నువ్వు పోతావా, నేను పోనా మీటింగ్కి, ప్రతి ఊళ్ళో ఎంతమంది పోదాం, ఎట్లా పోదాం, గుంపుకు పోదామా, బస్సుకు పోదామా, కారు తీసుకుని పోదామా, ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఈ చర్చ దగ్గరకు వచ్చిన కొద్దీ పెరుగుతూ ఉంది. ఈ పెరిగినప్పుడు ఇక్కడ వాస్తవంగా మీరు చూడండి ఎందుకు పెరుగుతుంది. కేసీఆర్ వస్తాడు, ఏదో చెప్తాడు, ఏదో వినాలి. ఈ సమయంలో అంటే ఈ పరిస్థితిలో తెలంగాణ ఈ స్థితిగా ఎలా ఉందో ఇలాంటి పరిస్థితులలో, ఎందుకంటే ఏ వర్గం కూడా సుఖంగా లేదు, సంతోషంగా లేదు, నవ్వుకున్నట్టుగా కనపడటం లేదు. ప్రతి రంగం ప్రతి వర్గం బాధతోనే ఉన్నది, తీవ్ర వ్యతిరేకతతో ఉన్నది. తెలంగాణ భవన్ అనేది ఒక జనతా గ్యారేజీగా మారింది. ఎందుకంటే రకరకాల వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి, బాధలో ఉన్నవాడు ఎక్కడో చెప్పుకోవాలి, ఎక్కడ చెప్పుకోవాలంటే మళ్ళీ ఇక్కడికే రావాలనే పరిస్థితిలో తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజీలో తయారని కేటీఆర్ అన్నట్టు మొత్తం అసలు తెలంగాణ ప్రజలందరూ కూడా ఇక్కడ హైదరాబాద్ నగరమే కాదు తెలంగాణ అంతా కూడా ఈ పరిస్థితులలో కేసీఆర్ ఏదో చెప్తాడు, ఏదో అయితే బాగుండు, మాకు మంచి జరిగితే బాగుండను కోరికల నుంచి కేసీఆర్ మాట కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడదు. అందుకనే కేసీఆర్ మాటే ఒక గుండె ధైర్యం. అంటే గుండె ధైర్యం ఒక టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళకే కాదు, గుండె ధైర్యం తెలంగాణ ప్రజలకు, తెలంగాణకే. అసలు కేసీఆర్ అంటే మాటే ఒక ధైర్యం వస్తుంది, కేసీఆర్ మాట ఇంటే మరింత ధైర్యం వస్తుంది అనే పాయింట్ కనపడుతూ ఉంది. కాబట్టి కేసీఆర్ని ఇవాళ ఒక
తిరిగి రావాలి అని సామాన్య రైతు కూడా రోడ్డు అమ్మడి పోతున్న మామూలు వ్యక్తి కూడా నువ్వే రావాలి అనుకుంటే మళ్ళీ పాట పాడుకుంటూ పోతున్నాడు. నేను మొన్న చూస్తే నువ్వే రావాలంటే నీ పిలితే ఏంటంటే మళ్ళీ కేసీఆర్ రావాలి సార్ అంటున్నాడు అతను. అంటే దీన్ని బట్టి చూసినప్పుడు ఏమవుతుంది, కేసీఆర్ వస్తాడు, కేసీఆర్ చెప్తాడు, ఆయన మాటలు దగ్గరుండి వినాలి. ఇక్కడ చూస్తే ఆ సభ యొక్క పరిస్థితి చూసినప్పుడు కూడా ప్రత్యర్థి వర్గాల్లో ఒక గుబులు పుడుతూ ఉంది, ఏదో జరుగుతూ ఉంది, ఇది ఏమవుతుంది, దీని తర్వాత ఏమవుతుంది అని ఇది ఒక పరిస్థితి కనపడుతుంది. కాబట్టి వాస్తవంగా కేసీఆర్ కోసం తెలంగాణ ఎదురు చూస్తాం. రైట్ విజయ్ గారు, గత ఉద్యమ సమయంలో ఉద్యమ పార్టీగా ఉన్న సమయంలో కూడా లక్షలాది మందితోటి భారీ బహిరంగ సభలు నిర్వహించినటువంటి చరిత్ర నాటి టీఆర్ఎస్ది. అదే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా ప్రస్థానం కొనసాగిస్తుంది. అదే ఒక గ్రాండ్గా లక్షలాది మందితో ఈ సభ ఎట్లా విజయవంతం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన, తర్వాత రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి ఆసక్తి, ఇదంతా ఎట్లా కనిపిస్తోంది? అంటే ఒక రాజకీయ పార్టీ, తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ రజతోత్సవాలు చేసుకుంటుంది. అంటే మనం చూడాల్సింది తెలంగాణ పౌరులుగా తెలంగాణ సమాజం ఏంటంటే 25 సంవత్సరాల ముందు ఉన్నటువంటి తెలంగాణ ఏంది, 25 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఏ పరిస్థితి ఉంది. 25 సంవత్సరాలకు ముందేంది, కేసీఆర్ టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టకముందు తెలంగాణ పదాన్నే ఉచ్చరించడానికి భయపడే సిచ్యువేషను, ఒక ఇన్ఫీరియారిటీ. తెలంగాణ సమాజమే ఒక ఆత్మన్యూన్యతా భావంతో ఉన్నటువంటిది. సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని రంగాలు, రాజకీయ రంగం తీసుకున్నా, పారిశ్రామిక రంగం చూసుకున్నా, మీడియా రంగం తీసుకున్నా, ఇంకే రకమైనటువంటి సేవా రంగాలు, ఉత్పత్తి రంగాలు చూసుకున్నా, అందులో పనిచేసే కార్మికులుగా, అందులో పనిచేసేటువంటి వ్యక్తులుగా ఒక ఆత్మన్యూన్యతా భావంతో, ఒక స్వేచ్ఛగా తన భావాన్ని కానీ ఏది కానీ వ్యక్తం చేసేటువంటి సిచ్యువేషన్ లేదు టీఆర్ఎస్ పుట్టకముందు. టీఆర్ఎస్ పుట్టిన తర్వాత, కేసీఆర్ ఏర్పాటు చేసిన తర్వాతనే ప్రతి గ్రామంలోని రైతాంగం కానించి హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు, డాక్టర్లకు, ఇటువంటి వాళ్ళకు కూడా ఒక వాయిస్ తెలంగాణ వాయిస్ వినిపించేటువంటిది. రాజకీయ రంగాలు ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలో కానీ, తెలుగుదేశంలో కానీ, అదేవిధంగా కాంగ్రెస్లో కానీ కేవలం నామమాత్రం తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తుల అభిప్రాయాల విలువ ఇచ్చేటువంటిది కేవలం నామమాత్రము. వీళ్ళు ఆత్మన్యూన్యతా భావంతో ఉండేట, వాళ్ళు ఎక్కువ మెజార్టీ ఉన్నారు, ప్రతిదీ వాళ్ళదే చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ధోరణి ఉండే. ఎప్పుడైతే కేసీఆర్ పెట్టినప్పటి నుంచి, టీఆర్ఎస్ పార్టీ ఉద్భవించినప్పటి నుంచి 2001 అప్పటి నుంచి ఒక చైతన్యం ప్రజల్లో రావటం, రైతాంగం ముఖ్యంగా నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి చాలా అవేర్నెస్ సమాజంలో, ఇరిగేషన్. అంతకుముందు టీఎంసీ అంటే తెలియకపోతుండే సమాజంలో, తెలంగాణ సమాజంలో ఏది తెలియకపోతుండే. కేసీఆర్ గారు పెట్టినటువంటి పార్టీ ఒక ఎడ్యుకేషన్ లాగా తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేసి, ఆ తర్వాత 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన తర్వాత 10 సంవత్సరాల అధికారంలోకి వచ్చి ఆ ఆత్మన్యూన్యత భావం నుంచి బయటికి పంపించేసి, ఆత్మవిశ్వాసము, దేశానికే మేము డబ్బులు ఇవ్వగలం, దేశాన్నే సాధగలం అనేటువంటి ఒక శక్తితో తెలంగాణను రూపొందింపజేసినటువంటిది. ఇప్పుడు ఈ 16 నెలల్లో మరొక జరుగుతున్నటువంటి ఈ రజతోత్సవానికి సంబంధించి ఈ 16 నెలల్లో మళ్ళా పాత పరిస్థితులు వస్తున్నాయి, మళ్ళీ ఆత్మన్యూన్యతా భావంలోకి వెళ్ళిపోతున్నారు, మళ్ళా ఢిల్లీ, గుజరాత్ వాళ్ళ చేతుల్లోకి అన్ని వ్యవస్థలు క్రమంగా వెళ్ళిపోతున్నాయి. ఈ రకమైనటువంటి సిచ్యువేషన్లో టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం చేసుకోవడం ఆ తెలంగాణ సమాజం చేసుకున్నట్టుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ కోసం ఈ రకమైనటువంటి చేసినారు. ఎందుకు సాయుధ పోరాటం కానీ చూసినటువంటి దాంట్లో తెలంగాణ కోసం 25 సంవత్సరాలు పెట్టి ఒక సక్సెస్ఫుల్గా చేసి ఒక భౌగోళిక తెలంగాణ ఏర్పాటుకే టీఆర్ఎస్ కేసీఆర్ సాధ్యమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి సమాజంలో, తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు చేసుకోవాల్సినటువంటి రజతోత్సవం. మరొక 3 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఆ 3వ రోజు అంటే కరెక్ట్గా 4th డే, 3 రోజుల గ్యాప్ తర్వాత 4th డే, 4వ రోజు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఎల్కదుర్తిలో చాలా వైభవంగా జరగబోతోంది. మరి ఈ సభని తెలంగాణ సమాజం తమ సభగా ఎట్లా భావిస్తున్నారు, ఎందుకు ఈ రకంగా సభకు వస్తున్నటువంటి ఆదరణ? ఎల్కదుర్తిలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ వైభవంగా నిర్వహించేందుకు టోటల్ యావత్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం సమాయత్తమైంది. కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇప్పటికే ఆ దిశగా ముందుకు కదిలిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇవాళ 24th, ఇవాళ, రేపు, ఎల్లుండి, ఈ 3 రోజులు 3rd డేనే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ 24, 25 తారీఖు కాగా 27 తారీఖు రోజే సభ జరగబోతుంది. అయితే ఆర్టీసీ కార్మికులారా కదలండి అంటూ కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా కదులుతున్న పరిస్థితి. ఆర్టీసీ చరిత్రలోనే 44% ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ఘనత ఆయనది, కేసీఆర్దే అంటూ గుర్తు చేసుకున్న పరిస్థితి. రైట్ రామచంద్ర గారు, ఇట్లా అన్ని వర్గాల వాళ్ళు కూడా ఇలా కదులుతున్నటువంటి పరిస్థితి. సో ఎందుకంటే ప్రస్తావించినట్టుగా తెలంగాణ సమాజమే మా సభగా చాలామంది ఎందుకు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పనులతో ఎట్లా బేరీజు వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది? ఇప్పుడు అన్ని వర్గాలు బాగున్న కాలం, అన్ని వర్గాలు బాధపడుతున్న కాలం, ఈ రెండు కాలాల మధ్యన ఖచ్చితంగా బేరీ చేసుకుంటారు. ఇప్పుడు బాధపడుతున్న కాలంలో ఉన్నప్పుడు మళ్ళీ మేము బాగున్న కాలం వస్తే బాగుంటుంది అనే కోరిక ఖచ్చితంగా ఉంటుంది. అందుకని ఇవాళ ఇప్పుడు ఉదాహరణకు చూస్తే మీరు ఏ రంగం ఏ వర్గం తీసుకో, ఇప్పుడు నువ్వు ఆర్టీసీ కార్మికులు అన్నావు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ఆ రోజు మాకేం జరిగిందని చూసుకుంటారు, ఈరేం జరగట్లేదు ఏంటి అని బాధపడతారు. దీన్ని తిరిగి మళ్ళీ ఆయన వస్తే మేము ఈ లాభాలు పొందుతాం కదా అనుకుంటారు. ఇప్పుడు రైతులు ఉన్నారు, రైతులకు ఏమైంది? రైతు భరోసా ఈ రోజు వరకు కూడా 3 ఎకరాలకు వేసారా, 4 ఎకరాలకు వేసారా, అసలు ఏ లేదా, ఎన్ని ఎకరాలకు వేశారు, ఎంతమందికి వేశారు, ఏది లేదు. అన్ని ఎకరాలకు వేసిన వాడినోడు కూడా అకౌంట్లో చూసుకుంటే డబ్బులు లేవు. మరి ఈ స్థితులలో రైతులు ఏమనుకుంటారు? ఇది ఒక తప్పుడు ప్రభుత్వం నడుస్తూ ఉంది, మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే బాగుండు అనే, కేసీఆర్ వస్తే బాగుండు అనే కోరిక వస్తూ ఉంటుంది. అదే కంపారిజన్. మరి ఏ రంగం తీసుకోండి మీరు. లేదు ఇప్పుడు నేను మొన్న హమాలీలు ఉన్నారు, వాళ్ళు తలా ఇంత వేసుకొని వాళ్ళు చందగా మా సభ నిర్వహణ కోసమని ముందుకు వచ్చారు, చలో హమాలి అని పిలుపునిచ్చారు. అంటే ప్రతి కార్మికుడు కూడా ఆ కాలాన్ని ఈ కాలాన్ని కంపేర్ చేసుకొని కేసీఆర్ రావాలనే కోరిక వస్తూ ఉంది. ఇప్పుడు మహిళలు ఉన్నారు, ఏదో హడావుడి చేశారు, ఇవాళ 2500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు ఇవాళ. లేదు కళ్యాణ లక్ష్మి అసలు ఎంతమందికి ఇచ్చారో ఎంతమందికి ఇవ్వలేదు ఇంకా అన్నది లెక్క కూడా లేదు. ఆ తులం బంగారం ఊసేలేదు ఇవాళ. బంగారం 1,00,000 రూపాయలు అయిన తర్వాత నోరు తెరితే అలా నోరు పగల కొడతారు అని చెప్పేసి ఏ మంత్రి కూడా నోరు తెలుస్తారు. బంగారం అనే పదం అంటానికి కూడా ఇష్టపడని దశకు వచ్చారు మహిళలు. విద్యార్థినులు ఉన్నారు, మేము 2000 ఒక స్కూటీ, ప్రతి అమ్మాయికి ఒక స్కూటీ ఇస్తామన్నారు, అంత లూటీ చేసి పడేశారు, ఓట్లు లూటీ చేశారు, స్కూటీ మర్చిపోయారు. ఇలాంటి పరిస్థితులలో మరి ఏ రంగం కూడా ఖచ్చితంగా కేసీఆర్ రావాలని కోరుకోకుండా ఉండదు కదా. అందుకని ప్రతి రంగం కూడా అక్కడికి వెళ్దాము అనే పాయింట్కి వస్తుంది. ఎక్కడికి? ఎలకతుర్తి వెళ్ళాల్సిందే, సభను చూడాల్సిందే, కేసీఆర్ ఏం చెప్తారో వినాల్సిందే, ఖచ్చితంగా తిరిగి మళ్ళీ కేసీఆర్ రావాల్సిందే. ఈ కోరికలు వాళ్ళకు ప్రజలలో కనపడుతున్నాయి. ప్రతి రంగం ప్రతి వర్గం కూడా. వ్యవసాయ కూలీల కాంచి వ్యవసాయం బాగుంటేనే కదా వ్యవసాయ కూలీ బాగుండేది, రైతు బాగుంటేనే కదా కూలి కూడా బాగుండేది. కానీ కాబట్టి వ్యవసాయ కూలి కూడా అదే కోరుకుంటున్న పరిస్థితి కనపడుతూ ఉంది. హమాలి ధాన్యం పండుతూనే కదా హమాలి పనికి వచ్చేది. లేదు ధాన్యం అక్కడ కాటా వేసుకునే కాడ నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా వచ్చావు. ఆఖరికి పురుగుల మంది అమ్మేవాడు కూడా చివరికి వ్యవసాయం బాగుంటున్నది కదా వాడు అమ్ముకునేది కూడా. ఇది వ్యాపారస్తుల కాడి నుంచి ప్రతి ఉదాహరణకు పెద్ద బిల్డర్ల గురించి మనం అనుకునేవాళ్ళం ఆ రోజులలో, వాళ్ళకి ఏమింటిదే అని. ఇలా బిల్డర్లే ఆత్మహత్య చేసుకునే దశకు వచ్చింది. కొనుగోలు శక్తి పెరుగుతున్నాయి కదా, ఎవడన్నా కొంటేనే కదా నీకు బిల్డర్ వచ్చేది కూడా. అందుకని వాడు పెద్దోడు చిన్నోడు అని లేదు, బిల్డరు కార్మికుడు అని లేదు. కార్మికుడు అదే కోరుకుంటున్నాడు, బిల్డర్ అదే కోరుకుంటున్నాడు. రేవంత్ రెడ్డిలో ఉన్న సోషలిజం ఏంటంటే ఎవరిని అన్యాయం చేయడంలో పక్షపాతం లేదు. ఆయన ఎవరినైనా అన్యాయం చేయగలడు, పెద్దోడిని అన్యాయం చేయగలడు, పేదోడిని అన్యాయం చేయగలడు. ఆయన ఈ మధ్య ఫ్యూచర్ సిటీ అని ఒకటి చూడు, ఆయన ఫ్యూచర్ను మాత్రమే పట్టుకొని పోగలడు. ఇలాంటి స్థితులలో ప్రతి వ్యక్తి ప్రతి రంగం ప్రతి వర్గం ఇలా కేసీఆర్ను కోరుకుంటుంది. కాబట్టి ఆర్టిస్ట్ కార్మికులు కూడా అదే కోరుకుంటారు, ఏ వర్గమైనా కోరుకుంటుంది. వాళ్ళందరూ పిలుపునిస్తుంది ఒకటే, చలో ఎలకతుర్తి, చలో సభను జయప్రదం చేద్దాం. ఈ స్థితిలో ఖచ్చితంగా కంపేర్ చేసుకుంటారు, రెండు కాలాలని కంపేర్ చేసుకుంటూ ఆ కంపేర్ చేసి ఆ కాలం రావాలని కోరుకుంటారు. రైట్. విజయ్ గారు, అంటే ఈ సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 17 నెలల కాలం గడిచిపోయింది, ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా ప్రాపర్గా జరగకపోవడం, ఇదంతా కూడా ప్రజల్ని ఎట్లా తీవ్రంగా వేధిస్తుంది. వేధిస్తుంది అంటే ఎందుకు మన అవసరంగా మనం నమ్మి మోసపోయామా అన్నటువంటి భావన అనేది ప్రజల్లో ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది? ఆ భావనే ఇవాళ ఈ సభ విజయవంతం కావడం కోసం ఎట్లా దోహదపడబోతోంది? 16 నెలల్లో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఒక ఆర్థిక వ్యవస్థ అంతా అతలాకుతలం అయిపోయింది. గ్రామాలలో అంతకుముందు ఏంది, ఒక డబ్బులు ఊకే రొటేషన్ అయ్యే సిచ్యువేషన్ ఉండేది. దాంతో ప్రజలు ఆ డబ్బులను రకరకాలుగా ఖర్చులు పెట్టుకునేది, ఒక రకమైనటువంటి వాతావరణం ఉండేది, ఓ పండగ సంతృప్తికరమైనటువంటి వాతావరణం. ఏదో రకంగా తన జీవనం వేరే తీరుగా మారింది, వేరే తీరుగా జీవన లైఫ్ స్టైల్ అవుతున్నటువంటిది. ఆ లైఫ్ స్టైల్కి ఈ 16 నెలల కాలంలో ఫుల్ స్టాప్ పడ్డది. దాంతో ఇరిటేషన్, ప్రజల్లో ఒక రకమైనటువంటి ఇరిటేషన్, అసంతృప్తి, ఈ ఒక రకమైనటువంటి సఫగేషన్తో ఫీల్ అవుతున్నటువంటిది. అరే ఒక్కసారి మన జీవితాలు ఇట్లయిపోయినాయింది, మనం చెప్పినటువంటి మాటలు నమ్మి ఈ రకమైనటువంటి ఓట్లు వేస్తే మార్పు అంటే ఈ రకం ఆ ఇరిటేషను. ఎందుకంటే ఇప్పుడు గ్రామాల్లో చూస్తుంటే ఒక యాక్టివిటీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రజతోత్సవాలు గ్రామాలలో ఒక ఉత్సాహమైనటువంటి వాల్ పోస్టర్ల విషయంలో కావచ్చు, బ్యానర్ల విషయంలో కావచ్చు, క్యాడర్లో ఒక రకమైనటువంటి ఉత్సాహం ఎందుకు కనిపిస్తుంది? ప్రజల్లో వచ్చినటువంటి ఒక ఇరిటేషను, ప్రజల్లో వచ్చినటువంటి ఒక అసంతృప్తి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది.
ఎందుకు ఆర్థిక వ్యవస్థ ఒక్కసారే వాళ్ళకు చేతుల్లో డబ్బులు ఆడతలేవు, రైతు బంధు రాక ఆడట్లేదు, రకరకాల డబ్బులన్నీ ఆగిపోవడంతో తమ కొనుగోలు శక్తి తగ్గిపోయి ఒక ఇరిటేషన్గా ఫీల్ అవుతున్నటువంటిది. ఈ సమయంలో బీఆర్ఎస్ రజతోత్సవం చేసుకోవడం, ప్రజలకు ఉన్నటువంటి ఏంటి అసలు తెలంగాణ పరిస్థితి ఈ రకంగా కావటానికి ఏంటి రీజన్స్ ఇవన్నీ కేసీఆర్ గారు, ఎందుకంటే 2001లో కేసీఆర్ గారు పార్టీ ఏర్పాటు చేసిన తర్వాతనే ఓ రకమైనటువంటి చైతన్యం వచ్చింది. మళ్ళా ఏం చెప్తారు, ఏ రకమైనటువంటి మనం చైతన్యం కావాలనే ఒక ఆతృత ఏం చెప్తారు అనేది వెయిటింగ్, కేసీఆర్ గారు చెప్పే మాటల కోసం వెయిటింగ్ కనిపిస్తుంది. అందుకనే ఈ సభలకు సంబంధించినటువంటి ప్రజల్లో ఆ రకమైనటువంటి ఉత్సాహము పోవాలి అనే దాంతో స్వచ్ఛందంగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి తను అప్పుడేంటి ఇప్పుడు ఏంటని చూసుకోవడము, తను అప్పుడే బాగున్నా అనుకోవడం ఒక భాగం. ఒక వ్యక్తి కాకుండా సమూహాలే, ఒక రంగమే, వర్గమే ఆ విధంగా చూసుకోవటం. ఒక ఊరే అప్పుడెలా ఉండే ఇప్పుడెలా ఉండే. ఎండాకాలం కూడా ఎక్కడ వర్షం లేదు కానీ మత్తలు పడుతుంటాయి, అలుగులు పోస్తూ ఉండేది నీళ్ళు ఎండాకాలం కూడా. మరి వర్షం చూస్తే ఎక్కడ లేదు, ఎట్లా జరిగింది ఇది? అట్లాగే గ్రౌండ్ వాటర్ కూడా విపరీతంగా పెరిగిన కాలం అది. ఎందుకని వచ్చింది అది అంటే, ఎక్కడైతే మనం ప్రాజెక్టులు కట్టుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టు ముందుకు తీసుకొచ్చేసి సుమారు 40 లక్షల ఎకరాలకు అన్ని కలిపేసి ఉన్న వాటిని, తర్వాత కొత్త వాటిని అన్ని కలిపి 40 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే ప్రాజెక్టు మొదలైన తర్వాత అది పారుతూ పోయినప్పుడు చెరువులు ఎప్పుడైతే నీకు అలుగుపడుతూ ఉంటాయో గ్రౌండ్ వాటర్ విపరీతంగా పెరుగుతుంది. ఆ గ్రౌండ్ వాటర్ పెరిగిన తర్వాత రైతుకు నీళ్ళని చూస్తే ఒక పెద్ద ఆనందం ఉంటుంది. వ్యవసాయం చేద్దామంటే పెట్టుబడి కావాలన్న బాధ నుంచి రైతు బంధు వచ్చేసి కనపడుతూ ఉండేది. మనకు ఏది పండిన పంటను కొనుగోలు చేయడం అనేది ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది. ఇప్పుడు ఏంటంటే ఆడపోయి చూస్తే కొనటానికి ఏమో తీసుకుపోయి ధాన్యం ఆడబెట్టి కొనటానికి ఎవరు లేడా. వర్షం వచ్చి మొన్న అకాల వర్షం వచ్చేసి విపరీతంగా చూశారు కదా, మనం చూస్తుంటే ముసలు ఆ వడ్లని ఇట్లా అనుకుంటూ ఉంటే నిజంగా వస్తుంది. రైతు నిన్న చూస్తే ఆ రాశి మీదనే, ధాన్యం మీదనే అక్కడే పడి అక్కడ చచ్చిపోయిన తీరు చూస్తుంటే మనం ఎక్కడున్నాం, ఈ దేశంలో ఉన్నావా, ఈ రాష్ట్రంలో ఉన్నావా, ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనేది మనకే అసలు అనిపిస్తూ ఉంది. అక్కడ చనిపోతాడు. అక్కడ మనం చూస్తుంటే అక్కడ ఒడ్లు కొనాలని రైతులు కొనకపోవడం వల్ల ఏంది, 4 రోజులు లేట్ అయినా సరే ఆడ వర్షం, అకాల వర్షాలకు అన్నీ పోయిన పరిస్థితి. ఈ స్థితిలో ఆ రైతు పరిస్థితి ఏంది, నువ్వు కొనవు, పెట్టుబడి లేదు, నువ్వు పెట్టుబడులు ఇవ్వవు. ఈ స్థితిలో ఆ రైతుల పరిస్థితి ఏంటి అంటే ఆత్మహత్యల పాలవుతున్నారు. చివరికి ఆ ధాన్యం రాశి మీదనే పడి చచ్చిపోయిన రైతును కూడా మనం చూసాం. ఈ స్థితిలో నేను అనేది ఏంటంటే వ్యక్తిగా ఆలోచనే కాదు, గ్రామంగానే ఆలోచనే కాదు, జిల్లాల మొత్తం కూడా ఆలోచన. నాకు ఈ జిల్లాకు ఈ ప్రాజెక్ట్ వచ్చేది, ఈ జిల్లాలో ఈ ప్రాజెక్ట్ వచ్చింది అని చెప్పుకోవడానికి కూడా ఏమి లేదు ఇక్కడ. ఏదైనా ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం నేను ఇది చేసినా అని చెప్పడం కాదు. అది రైతు హైడ్రాన్ పంపించి అది కూలగొట్టినా, లేకపోతే వైద్యం కోసం ఒక 28 మెడికల్ హాస్పిటల్ని నేను లైసెన్సులు రద్దు చేస్తా అంటే మిగతా హాస్పిటల్ అని పరిగెత్తుకొని రావాలి. అంతో ఇంతో అంటే అకాల వర్షాలతో 30,000 ఎకరాల్లో పంట నష్టమైంది, ఇస్తామన్నటువంటి సాయం నెల గడిచిన ఇవ్వలేదనేది ఒకటైతే, అంతే కదా. అట్లా ఇవ్వకుండా ఏది మన రుణమాఫీ కంప్లీట్ చేసేసాం, రైతు భరోసా కంప్లీట్ చేసాం, ఆ ప్రచారానికి 28 కోట్లు దుబారా చేస్తుంది ప్రభుత్వం. దీనికే కాదు, వాళ్ళ ప్రచారంలో ఎంత ముందున్నారయ్యా అంటే మీరు చూస్తే పథకం ప్రారంభం కాకముందే పథకం ప్రారంభమైనట్టు పెద్ద అసలు మొత్తం పేపర్లన్నీ నిండిపోయినాయి ప్రకటనలకి. అసలు ప్రారంభం ప్రారంభం కాని పథకాలకు కూడా నిండిపోయినాయి అన్నీ. అంటే అడ్వర్టైజ్మెంట్కి ఒక మిస్ప్రైజ్ చేయడం అన్నట్టు. అంటే ప్రజల్ని ఏదో మేము మార్చేస్తున్నామని చెప్పడం కోసం అనేది విపరీతంగా దుబారా చేస్తూ ఉన్నారు. దుబారా లేకపోతే 42-43 సార్లు ఇప్పటికే ఢిల్లీ పోయించిందంటే మొత్తం పాలన ఎన్ని రోజులు, ఈ రోజులలో 43 రోజులు ఢిల్లీ పోయేది ఏంది, మొత్తం తీసుకొచ్చినా అనేది వచ్చిన కోట్లు ఏం లేవు ఇక్కడ. ఈ స్థితిలో టోటల్ దుబారా చేయడం, మొత్తం జనాన్ని గాబరా చేయడం ప్రభుత్వం. సో రైతులకు మేము రైతు భరోసా ఇవ్వలేకపోయాము అనేది మొన్న స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంగీకరించారు. మార్చి 31 లోపు మేము అందరికి ఇస్తామన్నాం, కానీ ఇవ్వలేకపోయినా మమ్మల్ని మన్నించాలి, కుటుంబంలో ఎట్లా అనేక సమస్యలు ఉంటాయో ప్రభుత్వంలో కూడా అనేక సమస్యలని అర్థం చేసుకోవాలంటూ ఇప్పుడు సమస్యల్ని రైతుల ముందు పెట్టి అర్థం చేసుకోండి అని చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ బేరీజ్ వేసుకుని, ఇవన్నీ పరిగణలోకి వేసుకొని, ఇవన్నీ కూడా మళ్ళీ సభ వైపే ఎట్లా ఆలోచింపజేస్తున్నాయి అనేది. పలాయనం ఇక అయిపోయింది, పలాయనం చిత్తగిస్తున్నట్టు వీళ్ళు పారిపోతున్నటువంటి క్షమాపణ కాడికి వచ్చిందంటే ఒక మంత్రి మేము ఇవ్వలేకపోయినా క్షమించండి అని చెప్పిరంటే పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంలో వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఏవి చేయలేము అనేది క్రమంగా ఒక్కొక్క శాఖ చేతులు ఎత్తేస్తుంది. ఫస్ట్
వ్యవసాయ శాఖ, Right. నెక్స్ట్ పారిశ్రామిక శాఖ, ఇంకో శాఖ, ఆర్థిక శాఖ. మా దగ్గర ఏం పైసలు లేవు, అసలు ఏం చేయాలి మీరే చెప్పండి అనే ఇవన్నీ ఇంప్లెక్ట్ అవుతున్నాయి కదా ప్రజల మీద. ఒక్కొక్కటి ఇవన్నీ రాకపోయేసరికే కదా అంతకుముందు రెగ్యులర్గా వచ్చేది. ఇప్పుడు ఏది ఆగిపోతున్నాయి. ఒకవేళ మీరు భూములు తాకట్టు పెట్టి తెద్దామన్నా అది కూడా చేయలేకపోతున్నారు కదా. అన్నిటికీ హెచ్సియు తాకట్టు పెట్టి తెద్దామంటే అది అయిపోయాయి సుప్రీంకోర్టు. అదేవిధంగా భూముల సేకరణకు సంబంధించినటువంటి చూసిన మానవ హక్కుల కమిషన్ వేసేసే. ఇప్పుడు ఫార్మాసిటీకి సంబంధించి కూడా కోర్టు బ్రేక్లు వేసే అవకాశమే కనిపిస్తుంది. 16 నెలల కాలంలో మీరు ఏ పని చేయాల్సినటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా ప్రజలకు కావలసినటువంటి సౌకర్యాలు కల్పించడానికి ప్రణాళికాబద్ధంగా లేకపోయేసరికి, చట్ట ప్రకారం న్యాయం ప్రకారం ప్రజా అనుకూలంగా లేకపోయేసరికి మీకు సుప్రీంకోర్టు వ్యతిరేకమే వచ్చాయి, మానవ హక్కుల కమిషన్ వ్యతిరేకంగానే వచ్చాయి, ఇంకో కమిషను ఫార్మాసిటీకి సంబంధించింది కూడా ఆ రకం మోసం చేసినట్టే. ఫార్మాసిటీ ఏం చేశారు, ఎలక్షన్ టైంలో మీరు ఒకటి ఇస్తే మొత్తం రిటర్న్ చేస్తామని చెప్పి వేరే దానికోసం వాడుతున్నారు. ఈ రకంగా 16 నెలల కాలంలో మీకు అన్ని రకాలుగా ఎదురు దెబ్బలే తగిలినాయి. అందుకని ఏమి చేయలేకపోయేసరికి మీరు ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. ఎందుకు ఎలక్షన్లో మేము 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి అనుభవం ఉంది, ప్రతి పైసా అప్పు ఇంత ఉందని మాకు తెలుసు, మేము ఏ రకంగా సంపద క్రియేట్ చేసి ప్రజలకు పంచుతాం అనేది కూడా మీరు మేనిఫెస్టోలో చెప్పినటువంటిది. మీరు ఆ సంపద క్రియేషన్ చేయలేకపోతారు, ఆదాయాన్ని పెంచలేకపోయారు, ఉన్న ఆదాయం తగ్గించే విధంగా చేసేసరికి మొత్తం పడిపోయి ఈ రకమైనటువంటి ప్రజల్లో అసంతృప్తి క్రమంగా పెరుగుతూ, అరే అంతకుముందు కేసీఆర్ గారు చెప్పిందే నిజమైపోయింది, ఆ పార్టీ చెప్పిందే నిజమైంది కదా అనే ఒక ఆలోచన ప్రస్తుతం సమాజంలో తెలంగాణ ప్రజల్లో వచ్చింది. దాని రిఫ్లెక్షన్ అంతా ఈ సభ మీద చూపించబోతుంది. 27వ తారీఖు ఏ రకమైన రియాక్షన్స్ పబ్లిక్లో వస్తున్న ఎమోషన్, ఆ రకమైనటువంటి ఎమోషన్ క్యారీ అవుతుంది ప్రస్తుతం. రామచంద్ర గారు, అంటే అన్ని వర్గాల ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారో మనం సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాం. అంటే మనం ఇక్కడ కొన్ని ప్రస్తావించినటువంటి భాషలో కూడా వాళ్ళు రియాక్ట్ అవుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికిప్పుడు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే పరిస్థితి లేదు కాబట్టి, అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి, మరి ఆ వ్యతిరేకత ఎట్లా చూపించుకోవాలి? గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పాజిటివిటీ, అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల వాళ్ళ అనుకూలతను చూపించాలంటే వాళ్ళు మళ్ళీ సభకే రావాల్సి వచ్చినటువంటి దాన్ని ఎట్లా ఇలా చూసుకుంటున్న పరిస్థితి? ఒకటి, రావాలనుకున్న పార్టీని కోరుకొని తిరగడం అనేది ఒక పార్టీ అయితే, పనికిరాని పార్టీని తిట్టుకుంటూ బతకడం అనేది రెండోది. ఇప్పటికిప్పుడు చేయగలిగిన పనులు రెండే. ఒకటి, ఇంటికాడ చేరి వీడు పాడు కానీ ఇటు అయిపోయాడు అని చెప్పి తిట్టుకోవడం ఒకటి, ఆయన వస్తే బాగుండని కోరిక ఆయన దగ్గర పోయి వస్తే బాగున్నాయని చెప్పుకోవడం ఒకటి. ఎందుకంటే ఏమంటే మనకి రీకాల్ సిస్టమ్ లేదు. రీకాల్ సిస్టమ్ ఉంటే ఇమీడియట్గా ప్రజలు గెదింగ్ కొడతారు, నువ్వు వెళ్ళిపోయి ఇంకా నువ్వు ఎందుకున్నావు ఇక్కడ ఏం చేతగానప్పుడు అని. కానీ ఆ సిస్టమ్ లేదు కాబట్టి మనం భరించాలి, ఇష్టం లేని సంసారం చేయాల్సిందే. మరి ఈ స్థితిలో ప్రజలు చేయాల్సినవి రెండు. ఒకటి, అవసరం ఉన్న కేసీఆర్ లాంటి వస్తే బాగుండని, ఆయన ఏం చెప్తే బాగుంటుందామని సభకు పోయిందాం అన్నది ఒక కోరిక లాంటి కోరికలు రావడం. రెండోది, ఇంట్లో చేరి తను తిట్టుకుంటూ కూర్చోవడం. ఇది జరిగేది ప్రభుత్వాన్ని. మరి ఈ ప్రభుత్వాన్ని వీళ్ళు తిట్టుకోవటమే కాదు, ప్రభుత్వాన్ని పాలించే ఆ పార్టీ వాళ్ళు కూడా తిట్టుకుంటా ఉన్నారు. కింద ప్రజలే కాదు, కింద ప్రజలు కాంగ్రెస్కి ఎందుకు వేసిన ఓటు, మేము ఓటేసి మోసపోయాను అని తిట్టుకుంటున్నారు. ఒకటి, కాంగ్రెస్ కార్యకర్తలు తిట్టుకుంటున్నారు, వీడు పాడుగారు మా పరువు తీస్తాండి కాంగ్రెస్ అని. నేను ముందే చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీది బస్సు డ్రైవర్ తెలుగుదేశం పోడు, ఆ నుంచి ఆర్డర్ వస్తుంది తప్ప ఇక్కడ పని చేయడైనా. వాళ్ళిద్దరు కలిసి మొన్న ఒక అంటున్నాడు, ఆయన ఇచ్చే పదవులు కూడా ఆంధ్ర వాళ్ళకే ఇస్తాడట. ఆయన 2-3 వర్షపెట్టి మొన్న రాసిచ్చినట్టుగా. అంటే ఈ స్థితిలో మరి ఈయనని భరించడం అనేది కాంగ్రెస్ పార్టీ కూడా సాధ్యం కావట్లేదు. మంత్రులు కూడా చూడండి, మరి 2-3 తప్ప ఒక పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రెచ్చిపోయి అప్పుడప్పుడు మాట్లాడు ఈయన కోసం. ఎందుకంటే దవ్వుకని వీనికి ఏమైనా అయితే ఇది నా మీదనే పడుద్ది, నేనే దీన్ని అసెంబ్లీ చేస్తాను అంటారేమో అని చెప్పేసి ఆయన ముందు స్పందిస్తుంటాడు. అట్లా ఒకరిద్దరు మంత్రులు తప్ప మిగతా మంత్రుల సపోర్టు లేదు, పార్టీ వాళ్ళ సపోర్ట్ లేదు, ఎమ్మెల్యేల సపోర్ట్ లేదు. ఏదో బహిష్కరించబడి మళ్ళీ వచ్చిన శ్యామల కిరణ్ సొంటోడు తప్ప ఎవడు ఈయన కోసం మాట్లాడేటోడు లేడు. ఒక విచిత్రమైన క్యారెక్టర్ లాగా తయారైంది. ఈ స్థితిలో ఈయన తిట్టుకుంటూ, ఎవరు చూడండి మన ప్రభుత్వం అనట్లేదు, రేవంత్ రెడ్డి ఇది తిట్టుకుంటూనే పోయి మళ్ళీ కేసీఆర్ రావాలి అని. అంటే రేవంత్ రెడ్డిని ఎంత తిట్టుకుంటున్నారో ఈ పక్క మళ్ళీ కేసీఆరే రావాలని అంత పరిగెడుతున్నారు. ఈ స్థితిలో మరి మార్గం ఏముంది? చలో ఎలకతుర్తి. ఆ ఎలకతుర్తి ఎంత పుణ్యం చేసుకుందో నాకు తెలియదు, కానీ ఎలకతుర్తి ఏడ చూసినా ఎలకతుర్తి. ఇంతకుముందు ఆ పేరు వినని వాళ్ళు, అసలు ఎక్కడుందో కూడా తెలియని వాళ్ళు కూడా ఎలకతుర్తి అనే కాడికి వచ్చేసారు ఇవాళ. అంటే సభ యొక్క ప్రాముఖ్యత, సభ అనగానే సభా నాయకుని యొక్క ప్రాముఖ్యత, కేసీఆర్ యొక్క ప్రాముఖ్యత. కేసీఆర్ని దగ్గర చేసి చూడాలి, ఆయన ఏం చెబుతాడో వినాలి. ఈ ఆతుర్త ప్రజలలో ఇలా బాగా కదిలింది కాబట్టి అంత చలో సభే. ఎస్, ఇవాళ 24వ తారీఖు 24 అంటే ఇవాళ రోజు గడిచిందంటే 25, 26 ఈ 2 రోజుల సమయం మిగిలిందిగా
మూడో రోజు 27th రోజు భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ నిర్వహించబోతోంది. సో ఈ సభ ద్వారా బీఆర్ఎస్ యొక్క రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహపూరితమైన ప్రస్థానం, అట్ ద సేమ్ టైం 17 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ఈ సభ ద్వారా నేరుగా ప్రజలకి ప్రత్యక్షంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అక్కడ తన ప్రసంగంలో వివరించబోతున్నారు. దానికోసం ఆయన ఏం మాట్లాడతారనే దానికోసం యావత్ అన్ని వర్గాల్లో కూడా తీవ్రంగా ఆసక్తి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పరిపాలనలో పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితి. గ్రామాలు స్ట్రెంగ్తన్గా ఉంటేనే మొత్తం రాష్ట్రం అంతా కూడా చాలా పరిపుష్టంగా ఉంటుంది అన్ని విధాలుగా. కానీ అటువంటి గ్రామ పంచాయతీలు ఇవాళ పూర్తిగా నిర్వీర్యమవుతున్నటువంటి పరిస్థితి. రామచంద్ర గారు, గ్రామాలు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉన్నాయి, ఎందుకు ఈ రకంగా అవుతున్న పరిస్థితి? గ్రామ పంచాయతీలు అనగానే జ్ఞాపకం వచ్చింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి గ్రామ పంచాయతీలకు మధ్యన వైరం ఇప్పటిది కాదు. ఆ వైరుధ్యం అనేది అసలు కాంగ్రెస్ పార్టీ చేత కాకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరపకుండా ఎలా వాయిదా వేస్తుందంటే, 1970లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు 11 సంవత్సరాలు కూడా ఎన్నికలు జరగకుండా పెంచి 81 జరిపింది. మళ్ళీ 81 దాకా కాంగ్రెస్ పంచాయతీలకు ఎన్నికలు లేవు. 11 సంవత్సరాలు ఎన్నికలు లేవు. అలా నడుపుకుంటూ వెళ్ళిపోయింది అది. అంటే ఇలాంటిది గ్రామ పంచాయతీలకు పోవడానికి, ప్రజల్లో పోవడానికి భయపడ్డ తీరు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఉంది. అది ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అన్నప్పుడు, కేసీఆర్ పాలనలో గ్రామ పంచాయతీ ఒక వేదికగా కనపడింది. ఎందుకంటే మీకు రైతు వేదిక ఇవన్నీ మనం చూసినప్పుడు ఎంటర్ అవుతున్నప్పుడే, గ్రామాలకు ఎంటర్ అవుతున్నప్పుడే మనకు అన్నీ కనపడుతూ ఉంటాయి. రైతు వేదిక కనపడుతుంది, ఒక ఆటలకు అది ఒకటి కనపడుతూ ఉంటుంది, ఒక శ్మశాన వాటికి కనపడుతుంది, లేదా నర్సరీ కనపడుతూ ఉంటుంది. ఇవన్నీ కనపడుతుంది. ఇంతకుముందు మనం ఈ గ్రామాల్లో చూడం. ఒక పక్క అలుగు చెరువు మెత్తడు కనపడుతూ ఉంటుంది. ఒక విచిత్రమైన, నా గ్రామానికి పోతే బాగుండని చెప్పి దూరంగా ఉన్న వాళ్ళు కూడా నా గ్రామం ఒకసారి పోయి రావాలి, అన్నీ చూసి రావాలి నేను మా గ్రామానికి అనే కోరిక పరిగెత్తుకుంటూ వచ్చేది. అది అలాంటి స్థితిలో ఆఖరికి నర్సరీ విషయంలో కూడా, హరితహారం విషయంలో కూడా 10% అంటే గ్రామ పంచాయతీ బడ్జెట్లో 10% దానికి కేటాయించడం కానీ, సెంటర్ నుంచి రాష్ట్రం నుంచి కూడా బడ్జెట్ గ్రామ పంచాయతీకి డైరెక్ట్గా ఎలా ఇచ్చేవాళ్ళు కానీ ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే, ఒక గ్రామ పంచాయతీ ఒక రకమైన టూరిస్ట్ సెంటర్ దాకా ఇది నాది అని చెప్పేసి సొంత ఊరోడే ఎక్కడున్నా సరే నా ఊరికి పోవాలని పరిగెత్తుకొని అది గ్రామ పంచాయతీ. అలాంటి స్థితిలో ఆఖరికి ఒక పెద్ద గ్రామ పంచాయతీలు ఉంటే దాన్ని విడదీసేసి మళ్ళీ చిన్న గ్రామ పంచాయతీ, ప్రతి తండని గ్రామ పంచాయతీ చేసి, అది ఒక పెద్ద కోరిక. మా తండ గ్రామ పంచాయతీ కావాలనేది ఒక చిరకాల కోరిక ఆ తండలలో. దాన్ని కేసీఆర్ హయాంలో అది గ్రామ పంచాయతీలు చేయడం. నాకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను సిపిఎంలో ఉన్నప్పుడు ఓ చర్చ జరిగింది. ఆ సిపిఎం పత్రిక ప్రజాశక్తి అని ఉండే. ఈ పత్రిక ఎందుకు రావడం లేదు, ఎన్ని గ్రామాల్లో వస్తుందని భద్రాచలం ఏరియాలో పోయి చూసాం మేము. భద్రాచలం ఏరియాలో చూస్తే గ్రామాలలో ఒక 20 గ్రామాలలో చదువుకున్నవాడు ఒక్కడు కూడా రావట్లేడు. ఇక పత్రిక ఎందుకు వస్తుంది? చదువుకున్నవాడు ఒక్కడు కూడా లేడు కాబట్టి ఇక పత్రిక రాదు అక్కడికి. కాబట్టి అలా చూస్తే ఇప్పుడున్న పొజిషన్ ఏంటి, ప్రతి చిన్న చోట ఒక గ్రామ పంచాయతీ, అది మన ఒక స్కూలో, తండలో స్కూలో వచ్చింది. తర్వాత గ్రామ పంచాయతీని కనుక చూస్తే గుట్టలలో ఆ పక్క ఈ పక్క చూస్తే 80 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది ఒక గ్రామ పంచాయతీ. ఒక గ్రామ పంచాయతీ చివర దాని ఒక డ్యూరేషన్ 80 కిలోమీటర్లు ఉంది. అలాంటి గ్రామ పంచాయతీని ఇవాళ ప్రతి తండ ఒక 500-600 ఓట్లున్న చూడ ఒక గ్రామ పంచాయతీ అయింది. ఆ పంచాయతీకి నిధులు వస్తున్నాయి. గ్రామ పంచాయతీ అయింది, పంచాయతీకి నిధులు వస్తున్నాయి. ఆ తండలో ఆ గ్రామ పంచాయతీలోనే ఇప్పుడు నీకు నర్సరీ ఉంటుంది, ఆ గ్రామ పంచాయతీలో నీకు ఒక ట్రాక్టర్ ఉంటుంది దానికి చెత్త తీసుకుపోవడానికి, ఆ గ్రామ పంచాయతీలో నీకు ప్రతి ఒక్కటి కనపడుతూ ఉంటుంది. మళ్ళీ ఉండాల్సిన అన్నిట్లలో ఒక రైతు వేదిక ఉంటుంది మళ్ళీ అక్కడ. ఈ స్థితిలో గ్రామ పంచాయతీ అనేది ఒక రకమైన ఒక ప్రత్యేక చిన్న ప్రభుత్వం లాగా ఉన్న పరిస్థితులలో దీన్ని ఇవాళ గ్రామ పంచాయతీని పోల్చుకుంటే ఇవాళ ఏముంది? అది ఆఖరికి సర్పంచులు పోయి కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. పైగా ఇప్పుడు సెక్రటరీకి అప్పచెప్పారు, సర్పంచ్ లేడు కాబట్టి, ఎన్నికలు లేవు కాబట్టి. సెక్రటరీ కూడా తన జేబులో పైసలు పెడితే తప్ప పని చేయలేని పరిస్థితి. డబ్బులు లేవు, ఇచ్చేది లేదు. డబ్బులు లేవు కానీ మూసినది కావాలి, ఇలాంటి స్థితిలో చెప్పడం ఎక్కువ చెప్పుకున్నప్పటికీ గ్రామ పంచాయతీని నిర్వీర్యం చేశారు. సర్పంచులు పోయారు, సెక్రటరీలు ఇబ్బంది పడుతున్నారు, గ్రామాల్లో ఏది కనపడని పరిస్థితికి వచ్చింది. ఎన్నికలు జరపడానికి ధైర్యం చాలట్లేదు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ పాలనకు, పంచాయతీలకు ఆ వైరుధ్యం మొదటి నుంచి ఉంది. రైట్ విజయ్ గారు, పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అంటారు. అటువంటి పల్లెలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వారు ప్రస్తావించినట్టుగా అన్ని విధాలుగా ఎట్లా బలోపేతమైనాయి? మరి ఒక్కసారిగా ఎందుకు మొత్తం పల్లెలన్నీ కూడా
ఇట్లా పునరాలోచన పరిస్థితి. పంచాయతీలు నిర్వహించకపోవడం తోటి కేంద్రం నుంచి నిధులు రాకపోవడం, తర్వాత ఆర్థిక సంఘం నిధులు రాకపోవడం, ఇవన్నీ ఇట్లనే పోతే మరి పల్లెలు ఎప్పుడు బాగుపడాలి? పల్లెల్ని పూర్తిగా గాలికి వదిలేసినట్టేనా ప్రభుత్వం అనేది? కాంగ్రెస్ పార్టీ భావజాలము, కాంగ్రెస్ పార్టీ ఏంటంటే పంచాయతీలలో, గ్రామ పంచాయతీలు ఎప్పుడూ సమస్యలు పరిష్కారం కావద్దు. ఎందుకు? వీళ్ళ గ్రామ పంచాయతీల మీద వ్యక్తిగతమైనటువంటి ఆధిపత్యం కావాలి. ప్రజల్లో సమస్యలన్నీ ఎప్పుడైతే పరిష్కారం అయ్యి ఒక అభివృద్ధి చెందినట్టు ఒక తెల్ల కనిపిస్తారో వీళ్ళ దగ్గరికి ఎవరు రారు కదా. అందుకే పంచాయతీలను ఎప్పుడు వీళ్ళు వాళ్ళు పరిపాలించినంత కాలం కూడా సమస్యలను అట్నే ఉంచేవాళ్ళు. సమస్యలు అట్లా ఉంటే వాళ్ళు వచ్చి మా దగ్గరికి రావాలి, వాళ్ళ ఆధిపత్యం చెలాయించుకోవాలి వాళ్ళ వ్యక్తుల మీద. ఆ రకమైనటువంటి రాజకీయాలు చేసే కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు పరిపాలించినటువంటి. ఇప్పుడు కొత్తగా తెలంగాణ వచ్చిన తర్వాత ఒక రకమైన వాల్యూస్ కూడా పెరిగినాయి. భూమిలో వాల్యూస్ గ్రామ పంచాయతీలలో తెలంగాణలో గతంలో లేనే భూమిలో ఒక వాల్యూవే లేదు కదా. ఆంధ్రాలో ఎక్కువ ఉండేది, తెలంగాణలో తక్కువ ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రతి ఊర్లో భూముల వాల్యూ పెరిగింది. ఎందుకు? డెవలప్మెంట్ కనిపించినటువంటి నేపథ్యంలో ఓవరాల్గా ప్రొడక్షన్ పెరిగింది, జిఎస్డిపి అన్నీ తీసుకున్నటువంటి వల్ల పంచాయతీలు కొంచెం కలకలలాడుతున్నాయి. కలకాడిన తర్వాత ఇప్పుడు అధికారం 16 నెలల నుంచి దాన్ని ఎట్లా మళ్ళా మా ఆధిపత్యం సమస్యలు పరిష్కరించి ఎవరు నా దగ్గరికి వస్తలేడు, వీటిని మళ్ళీ సమస్యల్లోకి నెట్టేసినట్లయితే మళ్ళీ ఆధిపత్యం చెలాయించవచ్చు. ఆ రకమైనటువంటి భావజాలంతో పరిపాలన కొనసాగిస్తున్నారు తప్ప లేకపోతే ఎలక్షన్స్ బెటర్. ఎప్పుడైనా చరిత్రలో ఎప్పుడు చూసుకున్నా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ గ్రామ పంచాయతీలకు కానీ పంచాయతీలకు ఎలక్షన్లు 10-11 వాళ్ళకి బిల్లులు రాక, బిల్లులు ఇవ్వలేక, ఇవన్నీ సమస్యలు ఎప్పుడు ఉండాలి వాళ్ళకి భావజాలకు సంబంధించి ఆధిపత్యం కోసం గ్రామాల మీద. అందుకే గ్రామ పంచాయతీ నిజంగా ఎప్పుడు పంచాయతీలలో పెట్టడం కోసమే ఈ రకమైనటువంటి రూలింగ్. ఈ 16 నెలల నుంచి ఏది రాకపోతే ఇది ఇంకొక 16 నెలలు కొనసాగుతాయి. ఆ పంచాయతీలు ఆ సమస్యలు పరిష్కరించడం కోసం దాని చుట్టూ తిరగడానికి ఇంకో 16 నెలలు. ఆ లోపు మళ్ళీ ఎలక్షన్ సీజన్ వస్తుంది. ఎలక్షన్ సీజన్ వచ్చినాక ఇవన్నీ మళ్ళీ తర్వాత పరిష్కరిస్తాం మళ్ళీ అని ఒక రకమైనటువంటి వాతావరణం క్రియేషన్ చేయడం కోసమే గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అభివృద్ధి చెందుతున్నటువంటి వేగంగా పోతున్నటువంటి దాన్ని బ్రేక్లు వేసి మళ్ళీ క్రమంగా కిందికి తీసుకుపోతున్నటువంటి దశ గ్రామాల్లో కనిపిస్తుంది. అటుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాలన్నీ కూడా పరిపుష్టం సాధించాయి. గ్రామ పంచాయతీ వ్యవస్థ చాలా పటిష్టంగా నిర్వహించబడింది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి, ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయిన పరిస్థితి, పూర్తిగా గ్రామాలలో అంతా కూడా నిర్వీర్యం అయినటువంటి పరిస్థితి. సో దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మరింతగా గ్రామాల నుంచి తీవ్రంగా వ్యతిరేకత పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పెట్టుబడులు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పెద్ద ఒప్పందాలు చేసుకున్నాం, భారీగా లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పింది. కానీ ఎక్కడ కూడా ఇంతవరకు తీసుకొచ్చిన పెట్టుబడి ఎక్కడ పురోగతి లేనటువంటి పరిస్థితి క్లియర్గా మనం చూస్తున్నాం. రామచంద్ర గారు, పెట్టుబడులు అనేవి కేవలం కాగితాలకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి, ఎందుకు అది ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు? పెట్టుబడులు కావాలంటే రేవంత్ రెడ్డిని పొగిడే వాళ్ళకు మాత్రమే కనపడతాయి, అందరికీ కనపడవు. ఎక్కడున్న పరిశ్రమలు కూడా ఎక్కడ కనపడవు. రేవంత్ రెడ్డిని పొగిడితే అది ఎక్కడో ఒక్కడ కనపడుతుంటుంది ఆకాశంలో. అతను మొదటి నుంచి దావోస్ పోయిన కానీ దావోస్ 2 సార్లు పోయిన అనమాట. దావోస్ పోయిన దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా నాకు తెలిసి 2,50,000 కోట్ల రూపాయలు ఆయన వచ్చినాయి అని చెప్పేది. 4 లక్షల కోట్ల ప్రాజెక్టులు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పి ప్రచారం చేశారు. కానీ ఈరోజు ఎక్కడ కనపడని పరిస్థితే కనపడుతుంది. ఇప్పుడు కూడా జపాన్ పోయి అసలు రేవంత్ రెడ్డికి బ్రహ్మాండమైన స్వాగతం కలిపేసి అని చెప్పి 2 డబ్బులు చూపెట్టేసి ఇవాళ మళ్ళీ వస్తున్నాయి పెట్టుబడులు అని చెప్పారు. ఈ వచ్చిన పెట్టుబడులన్నీ నాకు తెలిసి తెలంగాణ మీద పరుస్తే తెలంగాణ అంతా పరవచ్చు అని చెప్పిన మాటలు చూస్తూ ఉంటే, మరి ఆ పెట్టుబడులు ఎక్కడున్నాయి, ఎవడున్నాయి అంటే అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి, శ్రీధర్ బాబుకి కనపడాలి తప్ప మరొకరికి కనపడవు, ప్రజలకు కూడా కనపడవు. ఓ దొంగ మాటలు, తప్పుడు మాటలు. రేవంత్ రెడ్డి చాలా సమర్థుడు, చాలా పెట్టుబడులు తీసుకొస్తున్నాడు ఒక ప్రచారం చేసుకోవడం కోసం జరుగుతుంది. కొంచెం అనుకూల మీడియా మాత్రం బ్రహ్మాండంగా వచ్చే రేవంత్ రెడ్డి తెచ్చే డబ్బులు, వచ్చే రేవంత్ రెడ్డి తెచ్చే డబ్బులు, ఈ ప్రచారం ఒకటి చేశారు. ఈరోజే మళ్ళీ రేవంత్ రెడ్డి తెలంగాణకు చేరిక ఎమ్మటి మూటలు పట్టుకొస్తాడు. ఇది ప్రచారం, దాని యొక్క ప్రచారం. ఇక రేపు ఏళ్ళుండో దాన్ని మళ్ళీ నీకు యాడ్స్ రూపాను మళ్ళీ ఒక 50 కోట్లు ఖర్చు పెట్టేసి వేసి పడేస్తారు. పెట్టుబడుల పేరిట ఒక మోసం చేస్తున్నాడు ఆయన. వచ్చిన పెట్టుబడులు అని చెప్పేస్తే 2 రకాల లాభం పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకటేమో అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధి చేస్తాడు, నిరుద్యోగాన్ని రూపుమాపుతాడు, ఉద్యోగాలు వస్తాయి అనేది ప్రచారం ఒకటి. రెండోది ఏంటంటే పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పేసి వాటి పేరుతో ఇక్కడ భూములు
దండుకోవడం అనేది రెండో కార్యక్రమం. ఇక్కడ భూములన్నింటిని ఒక పరిశ్రమ అంటారు, ఆ భూములకు కేటాయింపు, ఆ భూములన్నీ తన మనుషులకే తెచ్చుకోవడం. ఇవాళ మీరు చూడండి, లాస్ట్లో రేవంత్ రెడ్డి దిగిపోయినాడు కనుక రేవంత్ రెడ్డి మీద విచారణ జరిపించండి. కొన్ని లక్షల ఎకరాల భూమి తనకు తన అనుచరుల సమక్షంలో కనపడుద్ది భూమి. అంత భూమిని లాగేస్తున్నారు వాళ్ళు, అంత భూమిని లాగేస్తున్నారు. ఇవాళ రియల్ ఎస్టేట్ డమాల్ కావడానికి కారణం ఏంటి? అంత సైలెంట్ అయిపోయిన తర్వాత తన అనుచరులంతా కలిసి, తన వింగ్ అంతా కలిసి భూములను ఆక్రమించేస్తారు, భూములు కొంటారు, తర్వాత ఒక భూమి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అంటే రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్, రేవంత్ రెడ్డి అంటేనే భూమిని ఆక్రమించడం. రేవంత్ రెడ్డి ఆ భూమిని ఆక్రమించడం కోసం వచ్చే పెట్టుబడులు, వచ్చే పరిశ్రమలను చూపెట్టడం, ఒక మాయని మొదటి నుంచి ఒక ప్లాన్ ప్రకారంగా ఈ మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ పెట్టుబడులు అనేవి వచ్చినాయి లేవు, అవి లేవు. రైట్ విజయ్ గారు, అంటే ఒప్పందాలు జరగాలి, ఆ ఒప్పందాలు జరిగిన తర్వాత ఇక్కడ రావడం, పెట్టుబడి పెట్టడం, కంపెనీ స్టార్ట్ చేయడం, ఉద్యోగ అవకాశాలు రావడం, అప్పుడు దాని యొక్క లక్ష్యం నెరవేరినట్టు. కానీ కేవలం పేపర్ల పైన ఉన్నటువంటి ఒప్పందాలనే లక్షలాది కోట్ల ఒప్పందాలు జరిగినాయి, పెట్టుబడులు తీసుకొస్తున్నాం అన్నటువంటి ఆ ప్రచారం మరి దేనికోసం, ఎవరి కోసం? అది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక హడావుడి చేయాలి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయి కామ్గా కూర్చొని ఉత్తగానే ఉంటే ఏమీ ఉండదు. కాబట్టి ఒక ముఖ్యమంత్రి పోస్ట్ వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో మీడియాలో నిరంతరం ఒక హడావుడి ఉండాలి. ఒక ఢిల్లీకో 43 రోజులు, ఫారెన్ కూడా అంతే అయింది. దాదాపు జపాన్కి ఎవరన్నా ఉన్నది ఎంత అండి? జపాన్ దాని వారం 10 రోజులు పోతారు. ముఖ్యమంత్రి ఏదైనా ఎవరు వారం 10 రోజులు పోయి పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉండదు. జపాను పోయి వచ్చినటువంటిది ఏమున్నది. అదేవిధంగా అమెరికాకు పోయిండు, స్విట్జర్లాండ్ పోయిండు. ఈయన చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా, ఫస్ట్లో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుని దించి ముఖ్యమంత్రి అయినప్పుడు నిరంతరం ఒక హడావుడి ఉండాలి. ఆ రకమైనటువంటి ఇప్పుడు ఎందుకంటే ఇది వస్తుందా రాననుకున్నటువంటిది వచ్చినటువంటి అధికారం. ఇది వచ్చినప్పుడు నేను ఏం చేయాలనో తెలియక చంద్రబాబునే ఫాలో అవుతూ నిరంతరం మీడియాను మేనేజ్ చేసుకుంటూ మీడియాలో ఒక రకమైనటువంటి యాక్టివిజం కనిపించాలి అనే ఒక ధోరణే కనిపిస్తుంది తప్ప అవి రియాలిటీకి వస్తుందా రాదా తనకు అనవసరం లేదు. అనవసరం అదంతా. నేను ఈ 10 రోజులు మీడియాని ఈ రకమైన ఎంగేజ్ చేయాలి, నెక్స్ట్ 10 రోజులు ఈ రకంగా ఎంగేజ్ చేసుకోవాలి, నిరంతరం నాదొక యాక్టివిటీ చేస్తున్నట్టు కనిపించాలి అనే ఒక ధోరణి కనిపిస్తుంది తప్ప పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి చేద్దాము, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంపదను క్రియేట్ చేద్దాము అనేది ఎక్కర్లేదు. మరి ఇన్ని పెట్టుబడులు ఇంత వస్తే నీ జిఎస్డిపి ఎందుకు పెరగలేదు? నువ్వు జిఎస్డిపిలోని పెరుగుదల వృద్ధి రేటునే తగ్గించుకున్న బడ్జెట్లో పెట్టినటువంటిది కనిపిస్తుంది. ఇంత పెట్టుబడులు రాలేదని అర్థం కదా. కొనుగోలు శక్తి ఎందుకు పడిపోయినది? అందుకే ఒక అడావుడి కోసమే నాకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి పోస్టుని ఈ రకమైనటువంటి అడావుడి కోసమే ఉపయోగించుకునే విధంగా తను కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు తప్ప ఓవరాల్గా ఒక అభివృద్ధి ఒక రంగం, వ్యవసాయ రంగాన్ని ఈ రకంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలి, పారిశ్రామిక రంగాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలి, రాష్ట్రాన్ని ఈ రకంగా తీసుకుపోవాలని తాను వ్యక్తిగతంగా నెక్స్ట్ లెవెల్కి ఎట్లా పోవాలనేదే తన ముఖ్యమంత్రి పోస్టులో ఉండి ఆలోచిస్తున్నారు తప్ప రాష్ట్రం గురించి, సమాజం గురించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆలోచించటం లేదు. రామచంద్ర గారు, నెంబర్స్ చాలా బిగ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. 60,000 కోట్లు, 45,000 కోట్లు, 10,000 కోట్లు, 15,000, ఇట్లా పెద్ద పెద్ద నెంబర్స్ కనిపిస్తున్నాయి. కానీ అది ఒక్క నెంబర్ కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. అసలు వస్తుందా రాదా అనేది. కంపెనీల పేర్లు కనపడుతున్నాయి, వాటికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కనపడుతున్నాయి. కానీ హైదరాబాద్లో ఎక్కడ కనపడతలేవు. పోయి హైదరాబాద్లో తెలంగాణలో ఎక్కడే కనపడతలేవు. ఒక పరిశ్రమ అన్న తర్వాత ఒక అది కనపడాలి కదా, ఎక్కడో ఒక చోట ఉండాలి కదా. అది ఎక్కడ లేదు. ఆయన వచ్చిన కాడి నుంచి అసలు ఆయన చెప్పుకోదగ్గ పనే కనపడదు అయింది. అంటే ఈ పెట్టుబడులు అనేది భూములు కేటాయించుకోవడానికి, భూములు లాక్కోవడానికే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నీకు హెచ్సిఎల్ భూముల విషయంలో కానివ్వండి, లేదు మన హార్టికల్చర్ భూముల విషయంలో కానివ్వండి, మళ్ళీ రామోజీ లాంటి ఫిలిం సిటీ లాంటి భూములకు మాత్రం బోడు. ఆ రామోజీ ఫిల్మ్ సిటీ మధ్యన గర్భగుడిలో 30 ఎకరాల భూమి గవర్నమెంట్ ల్యాండ్ తీసి ఎంఆర్ఓ గారు సంతకం పెట్టించిన భూమి ఉంది. అలాంటి వాటికి జోలికి పోడు. ఎక్కడికి పోతాడు? హెచ్సిఎల్ భూమి లాంటి భూములకు పోతాడు. పోయి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆ భూములు లాక్కోవడం కోసం ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయి, నేను పోయి తీసుకొస్తున్నా, ఇన్ని వేల కోట్ల రూపాయలు, 2,50,000 కోట్ల రూపాయలు ఆయన దావోస్ వచ్చిన కానీ ప్రకటించినాయి. మరి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే నీకు ఎక్కడ కనపడదు. అది కానీ మాటల్లో మాత్రం బ్రహ్మాండంగా కనపడుతుంది, పేపర్లో కనపడుతుంది, వాళ్ళ ఎమ్మటి ఉన్న మీడియాలో కనపడుతుంది. వాళ్ళు బ్రహ్మాండంగా ప్రచారం చేస్తాడు. ఇవాళ ఒక ఆయన ప్రచారం చేస్తున్నాడు ఏంటంటే, ఎవరు పిల్లగాడట రేవంత్ రెడ్డి ఒత్తిడి తప్ప నేను పెళ్లి చేసుకోనని చెప్పి ఉత్తరం రాసిండట. అంటే రేవంత్ రెడ్డి మీద అంత ప్రేమ కొట్టుకొచ్చిందట ప్రపంచంలో, ఆయన ఒత్తినే పెళ్లి చేసుకుంటా అంటున్నట ఆయన ఎవరో. దాన్ని ఇలా మీడియాలో ఇలా చూపెడుతున్నారు అన్నమాట. అంటే ఇలాంటి ఒక జిమ్మికులతో బతకాలని చూసే వాళ్ళకి నీకు ప్రాజెక్ట్ అది దాచుకుంటే జేబులో పట్టేది. అంటే ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు అమెజాన్ అన్నారు, అదే జేబులో పట్టుద్దా?
అది ఎక్కడో అక్కడ కనపడాలి కదా, అది కనపడదు ఎక్కడ, ఏడ ప్రారంభం, ఎక్కడ చేసావు, ఏమైంది, అది ఎక్కడ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది, ఇవన్నీ కనపడాలి కదా. ఏదీ లేదు, ఉట్టి మాటలు చెప్పుకుంటూ బతకడానికి తప్ప ఈ ప్రభుత్వం మరొకటి లేదు. అంటే 2 సార్లు దావోస్కి వెళ్ళారు, అమెరికా, జపాను, సింగపూర్ ఇట్లా వెళ్తున్నారు తప్పించి కేవలం ఒప్పందాలు పెట్టుబడులు అనేవి పేపర్ల పైన మాత్రమే నెంబర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి, కానీ ఇంతవరకు 17 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ఒక్క పెట్టుబడి కూడా గ్రౌండ్ అయింది లేదు, ఒక్క పెట్టుబడి కూడా వచ్చింది లేదు, కేవలం పేపర్ వరకు మాత్రమే పరిమితమైంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తిగా డొల్లగా చెప్తున్నటువంటి మాట అంటూ సర్వత్రా విమర్శ వ్యక్తమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గట్టు రామచంద్రరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.